యెస్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సండే క్యూఎండ్ఏ సెషన్ ఎపిసోడ్ నెంబర్ 9 అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ క్వశ్చన్స్ నేను ఎక్కడ నుండి పిక్ చేస్తాను అనుకుంటే మాత్రం ఎవ్రీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ మన ఛానల్లో ఒక కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక పోస్ట్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ పోస్ట్ కింద మీరైతే క్వశ్చన్స్ అడిగితే ఎవ్రీ క్వశ్చన్ని నేనైతే ఆన్సర్ చేస్తాను. సో ఈ కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్ మీకు కనపడాలనుకుంటే మాత్రం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్ అనేది మీకైతే విజిబుల్గా ఉంటుంది. లేకపోతే మీరు ప్రతిసారి ఛానల్కి వచ్చి కమ్యూనిటీ ట్యాబ్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బెల్ ఐకాన్ మాత్రం మిస్ చేయకుండా ట్యాప్ చేసేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజు మనం నైట్ 8 PM అయితే నేను లైవ్కి అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి ఎవ్రీ సండే 8 PM నేను లైవ్కి వస్తాను. అండ్ నెక్స్ట్ ఎవ్రీ వెనస్డే మనం 10:32 కానీ 11కి కానీ లైవ్కి వస్తాను. మిడ్ నైట్ లైవ్ అనమాట. అది 12 or 1:30 వరకు అయితే నేను లైవ్లో ఉండడం అయితే జరుగుతుంది. అండ్ గైస్, తప్పకుండా లైవ్కి అయితే వచ్చేసేయండి. సాయంత్రం 8 గంటలకి అయితే మన లైవ్ ఉంటుంది. అండ్ గైస్, తెలుసు కదా, December 25th, 2020 మన ఛానల్ యొక్క సెకండ్ యానివర్సరీ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి 10K సబ్స్క్రైబర్స్ అవ్వేలా మన ఫ్యామిలీని అయితే సపోర్ట్ చేయండి. సో హోప్ యూ గైస్ విల్ డూ దట్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సాయిరామ్. సో Redmi 9 Prime వర్సెస్ Narzo 10 అని అడుగుతున్నారు. గైస్, Redmi 9 Prime వచ్చేసరికి మనకి 10,000 రూపాయల రేంజ్లో ఉంటుంది. Narzo 10 వచ్చేసరికి మనకి 12,000 రూపాయల రేంజ్లో ఉంటుంది. అండ్ మన ఇద్దరం అంటే మన ఈ రెండు ఫోన్స్ని యాక్చువల్గా కంపారిజన్ అయితే చేయకూడదు. సేమ్ ప్రైస్లో ఉంటే చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం ఒకసారి కంపేర్ చేసినట్లయితే రెండు ఫోన్స్లో మనకైతే G80 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే కెమెరాస్ విషయంలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి 48 మెగాపిక్సెల్కి సంబంధించిన క్వాడ్ కెమెరా సెటప్ మనకి Narzo 10లో కనబడుతుంది. Redmi 9 Primeలో చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ కనబడుతుంది. సో కెమెరాస్లో హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ర్యామ్ మేనేజ్మెంట్లో కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. 4GB ఆఫ్ ర్యామ్ అండ్ నెక్స్ట్ 64GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో మనకి Redmi 9 Prime బేస్ వేరియంట్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ 128GB వేరియంట్ అయితే అందులో లేదు. మనకి 12,000 రూపాయలకే Realme Narzo 10లో చూసుకుంటే మనకి 4GB ఆఫ్ ర్యామ్ అండ్ నెక్స్ట్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో మనకి Narzo 10 అయితే వస్తుంది. సో ప్రైస్ రేంజ్లో మనకి Realme Narzo 10 ఎక్కువ ఉంది. అదేవిధంగా ఫ్యూచర్స్ కూడా Realme Narzo 10లోనే ఎక్కువ ఉన్నాయి. సో ఇన్వాలిడ్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ శివ అడుగుతున్నారు, Realme 6 కొనొచ్చా? అన్డౌట్లీ కొనుక్కోవచ్చు. బట్ ఆ ప్రైస్ రేంజ్లో ఇప్పుడైతే కొనమాకండి, వెయిట్ చేయండి. Realme 7 సిరీస్ వస్తున్నాయి. మేబీ 15,000 రూపాయల రేంజ్లోనే మనకి బేస్ వేరియంట్ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మాక్సిమం అది 19,000 రూపాయల లోపల అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది Realme 7 సిరీస్. సో 6 సిరీస్ కొనుక్కోవాలనుకుంటే G90T ప్రాసెసర్ కావాలనుకుంటే కొనుక్కోండి. 90Hz రిఫ్రెష్, 30W ఛార్జర్, మనకి ఓకే ఫోన్, బెస్ట్ ఫోనే. కాకపోతే వెయిట్ చేయండి, Realme 7 సిరీస్ వస్తున్నాయి. సో వాటిని చూసి మళ్ళీ కొనుక్కుందాం. అండ్ నెక్స్ట్ మోహన్ రెడ్డి అడుగుతున్నారు, హాయ్ బ్రో, iPhone XR, iPhone XS, iPhone 11, విచ్ వన్ యూ చూస్? విచ్ వన్ బెస్ట్ మొబైల్ కింద ఏదో ఉంది, షో మోర్, అంతే. విచ్ వన్ బెస్ట్ మొబైల్ అని అడుగుతున్నారు. సో బెస్ట్ మొబైల్ వచ్చేసరికి ఫస్ట్ iPhone 11, సెకండ్ iPhone XS, థర్డ్ iPhone XR మీరు పెట్టిన ఆర్డర్లోనే. కాకపోతే బ్యాటరీ ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు బెస్ట్ బ్యాటరీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది iPhone XRలో బెస్ట్ బ్యాటరీ. అండ్ థర్డ్లీ iPhone 11 అండ్ థర్డ్ పొజిషన్ మనకి iPhone XSకి ఇవ్వచ్చు. అండ్ కెమెరాస్ పరంగా మాట్లాడుకున్న, నెక్స్ట్ లేటెస్ట్ వర్షన్స్ గురించి మాట్లాడుకున్న, కెమెరాస్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం iPhone 11 కెమెరాస్ బాగుంటాయి. అండ్ దెన్ iPhone XS అండ్ దెన్ iPhone XR. అండ్ నెక్స్ట్ బేస్ మీకు తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే, అంటే యాపిల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ టైంలో iPhone XR అయితే తీసుకోవచ్చు XSతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనోహర్ టెక్, G80 వర్సెస్ స్నాప్డ్రాగన్ 720G. సో ఇది కూడా కొంచెం తమాషా క్వశ్చనే. మనోహర్ టెక్ అడుగుతున్నారు, Helio G80 ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 10,000 బిలోలో ఉన్న ఫోన్స్. అండ్ స్నాప్డ్రాగన్ 720G వచ్చేసరికి మనకి 15,000 రూపాయల్లో పైబడిన మొబైల్స్లో మనకు వస్తుంది. సో కాబట్టి అన్డౌటెడ్లీ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది వెన్ కంపేర్డ్ టు Helio G80 ప్రాసెసర్. అండ్ ప్రణయ్ అడుగుతున్నారు, Samsung M31s కొనొచ్చా? యా బ్రో, ఇవాళ మార్నింగ్ నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే పైన కార్డ్స్లో కానీ మీకు వదిలేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఐ నీడ్ టు ఆన్సర్ యూ. సో M31s అన్డౌటెడ్లీ తీసుకోండి. హెవీ గేమర్ అయితే మాత్రం మాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ, కెమెరా పర్ఫార్మెన్స్ కానీ, అండ్ డిస్ప్లే పరంగా కానీ మీకు ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న రియల్మీ ఫోన్స్తో కంపేర్ చేస్తే M31s మీకు మంచి పోటీ అయితే ఇస్తుంది. అండ్ దాంతో పాటుగా ఒక్కసారి గేమింగ్ గురించి ఆలోచించండి. మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం అన్డౌటెడ్లీ తీసుకోండి. ఇఫ్ మీరు గేమ్స్ ఆడే ప్రకారం అయితే కొంచెం స్కిప్ చేస్తే బెటర్. అండ్ సన్నీ సాయి 125, ఐఫోన్ ప్రైజెస్ ఇన్ దుబాయ్. దుబాయ్లో ప్రైజెస్ అయితే తక్కువ ఉంటాయని మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఎంత ప్రైస్ ఎంత తక్కువ అని చెప్పనేది అయితే మనకి అప్రాక్స్గా చెప్పగలం. అంటే యాక్యురేట్గా కాకపోయినా అప్రాక్స్గా అయితే చెప్పొచ్చు. ఇప్పుడు మనం iPhone 11 బేస్ వేరియంట్ 64GB వేరియంట్ చూసుకుంటే మనకి దగ్గర 51,000 అయితే ఉంటుంది. 51,000 అయితే ఉంటుంది, ట్యాక్సెస్ అన్నీ పోను. అండ్ 128GB ఇవి చూసుకుంటే మనకి 70,000లో అయితే అవైలబుల్గా ఉంటాయి. 70 ఆ ప్రైస్లో ఉంటాయి. ఇండియాతో కంపేర్ చేసుకుంటే మాత్రం దుబాయ్లో అయితే తక్కువ ఉంటాయి. బట్ యాక్యురేట్గా కాదు, అప్రాక్సిమేట్లీ నేనైతే చెప్తున్నాను. తప్పకుండా ఇండియాతో కంపేర్ చేస్తే ప్రైస్ అయితే దుబాయ్లో అయితే తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాయిరామ్ అడుగుతున్నారు, స్నాప్డ్రాగన్ 765G వర్సెస్ G90T.
సో ఇక్కడ కూడా అంతే గైస్, స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసరే మనకి మెరుగైన ప్రాసెసర్ G90Tతో కంపేర్ చేస్తే. మీకు ఆండ్రాయిడ్ స్కోర్స్ పరంగా కానీ గిగ్ బెంచ్ స్కోర్స్ పరంగా కానీ ఎటువంటి చూసుకున్నా మనకి G90T ప్రాసెసర్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసరే మనకి మేలైన ప్రాసెసర్. G90T ప్రాసెసర్ మీకు అందరికీ తెలిసిందే, 13,000 రూపాయలకి వచ్చేస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ చూసుకుంటే 20,000 రూపాయల బడ్జెట్లో పెట్టాల్సిన ప్రాసెసర్. అన్డౌటెడ్లీ G90T ప్రాసెసర్తో పోల్చుకుంటే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసరే మనకి బెటర్. అండ్ నెక్స్ట్ వాటి యొక్క బిల్డ్ టెక్నాలజీతో చూసుకున్నా కానీ మనకి స్నాప్డ్రాగన్ 765G 8 nm బిల్డ్ టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సాయిరామ్ అగైన్, స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ వర్కింగ్లో ఉందా బ్రో అని అడుగుతున్నారు. యాక్చువల్లీ 860 ప్రాసెసర్ అయితే మనకి ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. క్వాల్కామ్ ఈజ్ అబౌట్ టు అనౌన్స్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్, ఇంకా అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ చేయబోతోంది. ఒకవేళ చేస్తే మాత్రం ఫస్ట్ ఫోన్ అకార్డింగ్ టు ద లీక్స్ మనకి ఒప్పో రీనో 5లో అయితే మనకి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ వస్తున్నట్లయితే రూమర్స్ వస్తున్నాయి. చైనీస్ వేరియంట్లో అండ్ ఇండియన్ వేరియంట్లో మనకి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ 860 ప్రాసెసర్ అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు, అవకాశం అయితే ఉంది. 860 ప్రాసెసర్ త్వరలోనే మాక్సిమం స్నాప్డ్రాగన్ అయితే అనౌన్స్ చేయనట్లు మనకైతే రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ సాయిరామ్ అడుగుతున్నారు, పోకో X2 వర్సెస్ రియల్మీ 6 Pro వర్సెస్ మోటో 1 ఫ్యూషన్ ప్లస్. ఓకే, పోకో X2 రియల్మీ 6 Pro 1 ఫ్యూషన్ ప్లస్ అయితే 1 ఫ్యూషన్ ప్లస్ ప్రస్తుతానికి పక్కన పెట్టండి, ఎందుకంటే దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ వస్తుంది. 730G ప్రాసెసర్ వస్తుంది. పోకో X2 అండ్ నెక్స్ట్ రియల్మీ 6 Pro చూసుకుంటే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తున్నాయి. సో ఈ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి 6 Pro సమ్వాట్ బెటర్ ఈ 3 ఫోన్స్లో కంపేర్ చేస్తే, ఎందుకంటే మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్న రియల్మీ 6 Proనే మనకి ఈ 3 ఫోన్స్లో కంపేర్ చేస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురేట్గా ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్స్ పరంగా చూసుకున్న పోకోతో కంపేర్ చేస్తే రియల్మీ బాగుంటుంది, రియల్మీతో కంపేర్ చేస్తే మోటో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి అప్డేట్స్ ప్రకారంగా కావాలనుకుంటే మాత్రం మోటో 1 ఫ్యూషన్ ప్లస్ తీసుకోవచ్చు. కెమెరాస్ ప్రకారంగా చూసుకుంటే కెమెరా ఫోటో తీసిన తర్వాత ఆ ప్రాసెసింగ్ చూసుకుంటే మాత్రం సమ్వాట్ ఈ 3 ఫోన్స్లో చూసుకుంటే రియల్మీలో బెటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే, బ్యాటరీని కాదు యాక్చువల్లీ ఛార్జర్ని చూడాలి, ఎంత బ్యాటరీ ఇచ్చినా దానికి సరిపడా ఛార్జర్ ఇచ్చారో చూడాలి. సో అన్డౌటెడ్లీ రియల్మీ 6 Pro మనకి 30 watts ఛార్జర్ వస్తుంది. సో మీకు అది మంచి ఆప్షన్ అవుతుంది. సో అకార్డింగ్ టు ద పొజిషన్స్, ఫస్ట్ పొజిషన్ ఫర్ రియల్మీ 6 Pro, సెకండ్ పొజిషన్ ఫర్ పోకో X2 అండ్ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ మోటో 1 ఫ్యూషన్ ప్లస్. అండ్ షేక్ వంశీ నెక్స్ట్ క్వశ్చన్, సామ్సంగ్ M31s వర్సెస్ రియల్మీ X2 విచ్ ఈస్ ద బెస్ట్? M31s కంటే రియల్మీ X2నే బెటర్ బ్రో, ఎందుకంటే ప్రాసెసర్ చూసుకుంటే Exynos 9611 ప్రాసెసర్ వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ M31s ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి బడ్జెట్ ఫోన్స్ అంటే మనకి 13,000-12,000 రూపాయల్లో వాడాల్సిన ప్రాసెసర్ అది, ఈక్వల్స్ టు స్నాప్డ్రాగన్ 675 ఆ ప్రాసెసర్. సో మనకి ఇది ఈక్వల్. మీకు ఇక్కడ రియల్మీ X2లో మీరు అడిగినట్లు చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ వస్తుంది. సో ప్రాసెసర్ దగ్గర మనం అయితే తేల్చేయవచ్చు, కాకపోతే మిగతా మీ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే రియల్మీ X2కి పోటీగా ఉన్నాయి. M31sలో మిగతా ఫీచర్స్ అన్నీ రియల్మీ X2కి పోటీగా ఉన్నాయి, కేవలం ప్రాసెసర్ మాత్రమే రియల్మీ X2 కంటే బెస్ట్ ప్రాసెసర్, M31s కంటే బెస్ట్ ప్రాసెసర్ రియల్మీ X2. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఆఫర్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు షేక్ వంశీ. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్కి సంబంధించిన సేల్స్ అయితే మ్యాక్సిమం ఇప్పుడు అంటే దగ్గరలో అయితే మనకి ఏమీ లేవు. ఒకవేళ పెద్ద ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయని మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా దీపావళికే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ దీపావళికే మనకి బెస్ట్ డీల్స్ అయితే దొరుకుతాయి చాలా తక్కువ డిస్కౌంట్స్తో. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ షేక్ వంశీ, మీ టీవీస్, రియల్మీ టీవీస్, OnePlus టీవీస్, VU టీవీస్ 13K విచ్ ఇస్ ద బెస్ట్? 13,000 రూపాయల రేంజ్లో అయితే ప్రస్తుతానికి కొంచెం లేటెస్ట్గా వచ్చింది అయితే మనకి రియల్మీ టీవీస్ అయితే తీసుకొస్తుంది బెస్ట్ ఫీచర్స్. ఫస్ట్ అయితే రియల్మీ టీవీస్కి అయితే ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ 30,000లో అయితే రియల్మీ టీవీ తీసుకోమాకండి, ఓన్లీ 20K బిలో లోపల అయితేనే రియల్మీ టీవీ తీసుకోండి. 30,000 తర్వాత అయితే రియల్మీ టీవీ వద్దు. మీరు 13,000లో అడుగుతున్నారు కాబట్టి రియల్మీ టీవీస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ యూ కెన్ గో విత్ OnePlus టీవీస్ అండ్ నెక్స్ట్ MI టీవీస్ అండ్ లాస్ట్లీ వ్యూ టీవీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సిద్ధార్థ్ రాయల, ఫోర్ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్, సామ్సంగ్ A71 వర్సెస్ ఒప్పో రీనో 4 Pro ఏది కొనాలి బ్రో? ఒప్పో రీనో 4 Pro తీసుకోండి, మీకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఆర్ 720G ప్రాసెసర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ A71 చూసుకుంటే మీకు ఇంకా అది స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ కాదు. సో అన్డౌటెడ్లీ ఒప్పో రీనో 4 Pro తీసుకోండి, మీకు డిస్ప్లే పరంగా చూసుకున్నా మనకి ఒప్పో రీనో 4 Pro బెస్ట్ డిస్ప్లే వస్తుంది. అండ్ కెమెరాస్ పరంగా చూసుకున్నా రీనో 4 Proలో మీకు బెస్ట్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో అన్డౌటెడ్లీ A71తో కంపేర్ చేస్తే ఒప్పో రీనో 4 Pro అయితే మనకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో రీనో 4 Proని చూస్ చేసుకోండి. అండ్ బ్రో OnePlus 8 Pro అండ్ 8 స్క్రీన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయా బ్రో అని అడుగుతున్నారు. 8 Pro అండ్ 8 అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చే ఫోన్స్లో అయితే ప్రాబ్లమ్స్ లేనట్లయితే వాళ్ళు నోటీస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఉన్న ఫోన్స్ అయితే సాల్వ్ చేస్తున్నారు. సో 100% సాల్వ్ అయిన అయితే మనకైతే చెప్పలేము. సో సాల్వ్ అయితే చేస్తున్నారు విత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. అండ్ థర్డ్ క్వశ్చన్, ఒప్పో W31 బడ్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు.
ఒప్పో ఇంకో W31 కంటే మాక్సిమం మీరు రియల్మీ బడ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు అది చూడడానికి లుక్ కూడా మీకు యాపిల్ బడ్స్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. నేను యూస్ చేస్తాను, మీకు అందరికీ తెలిసిన లైవ్ సెషన్స్లో పెట్టుకుంటాను. W31తో కంటే మాక్సిమం అవి తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒప్పోని అయితే కొంచెం W31ని స్కిప్ చేయండి. సామ్సంగ్ వాచ్ 3లో ఆక్సిమీటర్ ఉందా బ్రో? ఆక్సిమీటర్కి సంబంధించి వాళ్ళు సపరేట్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. నేను చాలా వెబ్సైట్ అయితే చూశాను. అండ్ నెక్స్ట్ డైరెక్ట్లీ నేనైతే వాచ్ 3ని కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో వాచ్ 3లో చూసుకుంటే మీరు ఆక్సిజన్ లెవెల్స్ అయితే మెజర్ చేస్తుంది, SpO2 మెజర్ చేస్తుంది, నెక్స్ట్ హార్ట్ రేట్ అన్నీ మనకి దాంట్లో ఉన్నాయి. మాక్సిమం ఆక్సిమీటర్ ఉందని చెప్పని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్. అండ్ సాయిరామ్, QLED వర్సెస్ OLED వర్సెస్ రెటినా డిస్ప్లే విచ్ యూస్ హైయెస్ట్ బ్రైట్నెస్ నీడ్స్ బ్రో? బ్రైట్నెస్ ఓకే గైజ్, బ్రైట్నెస్ నీడ్స్ అనేది మనకి బ్రైట్నెస్ని మెజర్ చేసే వాల్యూ అది. ఇప్పుడు రెటినా డిస్ప్లేనా OLED డిస్ప్లేనా QLED డిస్ప్లేనా అని అడిగితే మాత్రం OLED QLED ఈ రెండు డిస్ప్లేస్ వచ్చేసరికి మనకి టీవీస్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం, ఫోన్స్లో తక్కువ. అండ్ రెటినా డిస్ప్లే చూసుకుంటే మనకి ఐఫోన్స్లో అయితే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మన బ్రైట్నెస్ నీడ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో యాపిల్కి సంబంధించిన రెటినా డిస్ప్లేని ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే రెటినా డిస్ప్లేలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 నిట్స్ వరకు దానికి సపోర్ట్ ఉందనుకోండి. బట్ మనకి యాప్లో వచ్చేసరికి 700 నిట్స్ వరకే మనకి ఇస్తుంది అనమాట. అదేవిధంగా మనకి QLED అండ్ నెక్స్ట్ OLED, సో రెండిట్లో మనం అలానే వాళ్ళకి సంబంధించిన కెపాసిటీ ఇంత ఉంటుంది. బట్ ఫుల్ కెపాసిటీ అయితే మనకి ఒక డిస్ప్లేలో 1000 నిట్స్ ఉంటే మనకి 800 నిట్స్ 700 నిట్స్ అయితే మనకి బ్రైట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాబట్టి మనం మూడిట్లో ఏది బెస్ట్ అనేది అయితే ఖచ్చితంగా మనం అయితే చెప్పలేం. సో ఒక్కోసారి ఇప్పుడు రెటినా డిస్ప్లే ఐఫోన్ XSలో మనకి రెటినా డిస్ప్లేనే, 11 ప్రోలో రెటినా డిస్ప్లేనే, 11 Pro Maxలో రెటినా డిస్ప్లేనే. బట్ మూడిట్లో మనకి నిట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అలానే మనం QLED OLED కంపేర్ చేసిన అంతే ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఖచ్చితంగా అయితే ఏది ఎక్కువ బ్రైట్నెస్ నిట్స్ అనేది అయితే మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. అండ్ సింగులరీ మనకంట లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్స్. సో హాయ్ బ్రో అని అడుగుతున్నారు. ఓకే హాయ్ బ్రదర్. అండ్ నెక్స్ట్ మనకి మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 4 క్వశ్చన్స్ ఇచ్చినట్టున్నారు. ఓకే 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సింగులరీ మణికంఠ, కెన్ వి ఇన్స్టాల్ మ్యాక్ ఓఎస్ ఇన్ విండోస్ ల్యాప్టాప్? ఎస్ బ్రదర్, డెఫినెట్లీ మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మ్యాక్ ఓఎస్. కాకపోతే మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి, విండోస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావు. నెక్స్ట్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా ల్యాక్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయదాకా ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే యూట్యూబ్లో చాలా లింక్స్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ సెకండ్ క్వశ్చన్, రియల్మీ రెడ్మీ మొబైల్స్లో 3rd and 4th కెమెరాస్ యూసేజ్ ఏంటి? ఓకే క్వాడ్ కెమెరా సెటప్లో లాస్ట్ 3rd and 4th కెమెరా సెటప్కి సంబంధించినవి కదా. యాక్చువల్లీ 3rd and 4th కాదు, లాస్ట్ 2 కెమెరాస్ అంటే ఓకే. లాస్ట్ 3rd కెమెరా వచ్చేసరికి మనకి మాక్సిమం డెప్త్ సెన్సర్ అనేది ఇస్తారు. నార్మల్గా ఒక ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఫోన్స్లో టాప్లో మనకి మెయిన్ కెమెరా ఉంటుంది, సెకండ్లో మనకి వైడ్ యాంగిల్ ఉంటుంది. అండ్ కొన్ని ఫోన్స్లో ఫస్ట్లీ మనకి వైడ్ యాంగిల్ సెన్సర్ ఇస్తారు, సెకండ్లీ మనకి మెయిన్ కెమెరా ఇస్తారు. ఆ రెండింటిని అది. అండ్ నెక్స్ట్ 3rd and 4th కెమెరా చూసుకుంటే 3rd కెమెరా డెప్త్ సెన్సర్. మీరు పోర్ట్రేట్ షాట్ తీస్తారు కదా, పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు మిమ్మల్ని హైలైట్ చేసి బ్యాక్ సైడ్ని బ్లర్ చేస్తుంది. సో బ్లర్ చేసే కెమెరాని యూస్ చేసేది మనకి డెప్త్ సెన్సర్ 3rd కెమెరా. అండ్ 4th కెమెరా వచ్చేసరికి మనకి మ్యాక్రో షాట్స్. సమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం దగ్గరగా అంటే కెమెరాని ఒక 4 సెంటీమీటర్స్ అవేలో పెడితే మనం ఆ దగ్గరున్న ఆబ్జెక్ట్స్ని అయితే ఈజీగా ఫోకస్ చేయడానికి అయితే మనకి మ్యాక్రో షాట్ కెమెరా అనేది యూజ్ అవుతుంది 2 మెగాపిక్సెల్కి సంబంధించి. అంటే మీకు ఇప్పుడు 48 మెగాపిక్సెల్ కెమెరాని మీరు 4 సెంటీమీటర్స్లో తీసుకెళ్తే మీకు అదైతే ఫోకస్ చేయలేదు. అదే మీరు మ్యాక్రో షాట్ని ఇస్తే మాత్రం మ్యాక్రో సెన్సర్ని యూస్ చేస్తే మీకు ఫోకస్ అయితే త్వరగా అవుతుంది. సో అందుకని చెప్పని 3rd and 4th కెమెరాస్ని అయితే యూస్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటిలో 2 మెగాపిక్సెల్ 3rd and 4th కెమెరాస్ యూస్ చేస్తారు, అవి అయితే బెటర్ రిజల్ట్స్ అయితే ఇవ్వవు. అండ్ థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ మణికంఠ, వోల్టీ అంటే ఏంటి బ్రో? యాక్చువల్లీ వోల్ట్కి సంబంధించిన ఫుల్ ఫామ్ వచ్చేసరికి వాయిస్ ఓవర్ LTE అనమాట. అంటే 4G నెట్వర్క్స్ యూస్ చేస్తాం కదా, సో ఆ 4G నెట్వర్క్కి సంబంధించింది. ఇప్పుడు జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ 4G వేసినా మీకు వాయిస్ ఓవర్ LTE సపోర్ట్ అయితే ఉండాలి. అంటే LTE అంటే ఇంటర్నెట్ అండ్ నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ అనే సర్వీస్ అయితే మనకి ఆ ఫోన్ సపోర్ట్ చేస్తేనే మనం జియో సిమ్స్ కానీ ఎయిర్టెల్ 4G సిమ్స్ ఇలాంటివి యూస్ చేసి మనం 4G నెట్వర్క్తో మనం కాల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఇంటెల్ ప్రాసెస్ కంప్లీట్ కాన్ఫిగరేషన్ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో. ఒక వీడియోనే పడుతుంది బ్రో వాటి గురించి చెప్పాలంటే. సో షార్ట్గా చెప్పాలనుకుంటే మాత్రం ఇంటెల్ ప్రాసెస్ కంప్లీట్ కాన్ఫిగరేషన్ అంటే కాన్ఫిగరేషన్ వచ్చేసరికి మనకి ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క కాన్ఫిగరేషన్ ఉంటుంది. i3 కాన్ఫిగరేషన్, i5 కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ వాటిలో మనకి జనరేషన్స్ ఉంటాయి, 10th జనరేషన్, 8th జనరేషన్ అని. సో దానిలో వేరే వేరే డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ టెక్నాలజీ చూసుకుంటే మనకి బిల్డ్ టెక్నాలజీనా చాలా రకాలు ఉంటాయి. బిల్డ్ టెక్నాలజీ ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా మెన్షన్ చేస్తామో 8 nanometer 7 nanometerలోనే, సో వాటిలో కూడా బిల్డ్ టెక్నాలజీస్ అయితే ఉంటాయి. సో వాటి గురించి పూర్తిగా చెప్పాలంటే ఇట్ టేక్స్ అ వీడియో లెంత్, ఒక వీడియో సరిపడా ఉంటుందన్నమాట. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, దీస్ పోస్ట్ ఈజ్ యూస్ఫుల్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ బ్రో. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే ఫైన్ బ్రదర్ మణికంఠ. ఇది ఫ్రెండ్స్ ఈ వాటి మన Q&A సెషన్ ఎపిసోడ్ నెంబర్ 9 అయితే. ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, అండ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షూర్లీ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ. మర్చిపోయాను, ఈవినింగ్ అయితే 8 PM లైవ్ ఉంటుంది కదా, సో లైవ్ అయితే వచ్చేసేయండి మర్చిపోకుండా.